ఏమండి, అఖండ గోదావరి 98 కోట్లు మంజూరు చేశారండి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. 98 crores పర్యాటక శాఖ నుంచి సెంట్రల్ ఫండ్స్. నేను మొన్నే చెప్పాను, ఇతను మాటా మంతి కార్యక్రమానికి ఎనలేని క్రేజ్ వచ్చింది. ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా మెచ్చుకుంటున్నారు. ఈ అవకాశాన్ని ఇతను సద్వినియోగం చేసుకుంటాడు, నిధుల వర్షం రాష్ట్రానికి కురిపిస్తాడని చెప్పి అన్నాను. మరి మన అన్న 24 గంటల్లోనే ఈ న్యూస్ వచ్చింది. ఇక్కడ మనం అన్నామని రాలేదు, కానీ జనరల్గా చెప్తున్నాను మీకు నేను. అఖండ గోదావరి అంటే రాజమండ్రి అనేది ఎంత అందమైన నగరం మీ అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమా షూటింగులు, పర్యాటక శాఖకి చాలా అందమైనటువంటి ప్రాంతం. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా రాజమండ్రి అందాలు చూసి మురిసిపోయి ఓ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోవడమే. అయ్యో దీని అభివృద్ధికో 10ో 12కో పెడదామని ఆలోచన ఎవరికీ లేదు. ఇంకా కావాలంటే అందరూ ఇసుక దోసుకుపోయేవారేమో, కానీ ఆ గోదావరి తల్లిని కాపాడదాం, గోదావరి తల్లిని అందంగా చేద్దాం, ముస్తాబు చేద్దాం అనే ఆలోచన ఎవ్వరికీ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మట్టుకు మాత్రమే ఆలోచన వచ్చింది. అతనే చేశాడు, చేయగలిగాడు. 98 కోట్లతో ఈ అఖండ గోదావరిలో ఉన్న గోదావరి పర్యాటక ప్రాంతంగా పూర్తిగా తీర్చిదిద్దేస్తారు. అందంగా ముస్తాబైపోతుంది. పర్యాటకులు ఇంకెక్కడికి వెళ్ళిపోనవసరం లేదు, బ్రహ్మాండంగా అక్కడికి వెళ్తే చాలు, అంత అందంగా తీర్చిదిద్దుతున్నారు. మనకున్న మ్యాప్ కూడా అలాగే ఉంది. కందుల దుర్గేష్ గారు దాని గురించి క్లియర్గా చెప్పారు. అతను జూన్ 1st వీక్లో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి భూమి పూజ కూడా చేయనున్నారు. మరి రేపు పొద్దున్న డెవలప్ అయిన తర్వాత మరి సినిమా షూటింగ్లకి అది ఇక్కడ జరిగినప్పుడు మరి ఎంత ఆదాయం వస్తుంది రాజమండ్రికి, ఎంత ఇన్కమ్ సోర్స్ అయిపోద్ది రాజమండ్రి. మరి ఆ డబ్బంతా రాజమండ్రి పట్టణానికే కదా, కార్పొరేషన్కే కదా. మరి చక్కగా రాజమండ్రి ఇంకా ప్రగతి పథంలో పోతుంది కదా. నేను అదే చెప్తాను, నాయకుడు సరైనోడైతే ఆ ఊరు బాగుపడుద్ది, ఆ ప్రజలు బాగుపడతారు. నాయకుడు దోపిడీదారుడైతే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. మన నాయకుడు సరైనోడు కాబట్టి పవన్ కళ్యాణ్ సెంట్రల్తో అతనికి ఉన్నటువంటి సంబంధాలు ప్రజలకు ఉపయోగిస్తున్నాడు. సొంతానికి ఉపయోగించుకోవట్లేదు. సొంతానికి ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకోవచ్చు. ఇతను మహానటుడే, ప్రొడ్యూసరే, ఎన్నో చేసుకోవచ్చు. సొంతంగా స్టూడియో పెట్టేసుకోవచ్చు. అతను రామోజీ ఫిల్మ్ సిటీ మించి స్టూడియో పెట్టేసుకోవచ్చు. ఈ రోజున కేంద్రంలో ఆయనకి అంత పలుకుబడి ఉంది కాబట్టి బోర్డు రాయితీలు తెచ్చేసుకోవచ్చు అతను. కానీ లేదే, అతనికి అసలు ఆలోచన లేదు. ప్రజలు బాగుపడాలి, ప్రాంతం బాగుపడాలి, ఇదే ఆలోచన. అందుకే ఇతను కొన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఈ విధంగా ఉపయోగించుకుని మరి నిజంగా 98 కోట్లు అంటే చిన్న విషయం కాదు. చూద్దాం, రాజమండ్రి మరి చాలా చాలా అందంగా ముస్తాబవుతుంది. థ్యాంక్ యూ.